పప్పు అని ఒక కుందేలు ఉండేది. అది రోజూ దాని మిత్రుడైన చేప దగ్గరకు వెళ్లి కలుస్తూ ఉండేది. ఇంకా దాంతో దాని మనసులో ఉన్న మాటలన్నీ చెప్పుకునేది. ఒకరోజు కుందేలు దాని మిత్రుడైన చేపని కలవడానికి వెళ్తున్నప్పుడు దారిలో దానికి ఒక ఏనుగు కనిపిస్తుంది. ఏనుగు పప్పుతో ఇలా అంటుంది, అరే పప్పు, ఎక్కడికి వెళుతున్నావు నువ్వు? ఒక పని చెయ్యి, అడవిలో ఈరోజు ఒక పోటీ జరుగుతుంది. నువ్వు నా కోసం ప్రార్థన చెయ్యి, ఆ పోటీలోని నేనే గెలవాలి అని. పప్పు ఆ మాట విని చాలా ఆనందిస్తాడు. ఇంకా ఇలా అంటుంది, తప్పకుండా చేస్తాను. పప్పు మళ్ళీ చేపని కలవడానికి ముందుకు వెళ్తూ ఉంటుంది. నక్క కనిపిస్తుంది. అరే పప్పు, భగవంతుడి నీ మాటలు తప్పకుండా వింటాడు. నువ్వు దయచేసి ప్రార్థించు, రేపు పోటీలోని నేనే గెలవాలని. నవ్వుతో నక్కతో ఇలా అంటాడు. ఎందుకు చేయను, తప్పకుండా. అలా చెప్పి పప్పు మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటుంది. దానికి దారిలో చాలా జంతువులు కనిపిస్తాయి. కానీ అన్ని జంతువులు వాళ్లే గెలవాలి అని కోరుకోమని పప్పుతో చెప్తూ ఉన్నాయి. కాని వాళ్ళు అది అడగడం లేదు, పప్పు ఆ పోటీలో ఎందుకు పాల్గొనడం లేదు అని. ఆ విషయానికి పప్పు చాలా బాధపడుతూ ఉంటుంది. అరే, ఏం జరిగింది? అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? పప్పు చేపకి జరిగిన విషయమంతా చెప్తుంది. నేను గెలుస్తానని ఎవ్వరికీ అనిపించడం లేదు, అందుకే అందరూ కూడా నా గురించి అస్సలు మాట్లాడుకోవడం లేదు. అందరూ వాళ్ళ గెలుపు గురించే మాట్లాడుకుంటున్నారు. నేను పోటీలో పాల్గొనాలని ఎవ్వరూ కోరుకోవడం లేదు కూడా. అందరూ చాలా స్వార్థపరులు. నేనెవ్వరితో మాట్లాడను, నాకు మిత్రులే లేరు. అరే, శాంతించు. నీకు అంత కోపం మంచిది కాదు. నీ లోపల ఉన్న ప్రత్యేకతని నువ్వే తెలుసుకోవాలి. మరి ఈ పోటీలోని నువ్వు గెలుస్తావని నీకు అనిపిస్తుందా? లేదు. నీకు అలా అనిపించినప్పుడు నువ్వు అందరి మాటలపైన ఎందుకు ధ్యాస పెడుతున్నావు? ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను పోటీలో పాల్గొనకుండా ఎవ్వరూ ఆపలేరు, ఇంకా గెలవకుండా కూడా. నేను చెప్తున్నాను, నువ్వు రేపు పోటీలోని పాల్గొను, సింహంతో మాట్లాడు, నీకోసం ప్రార్థన నేను చేస్తాను. చూడు, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. చేప చెప్పినందుకు కుందేలు చాలా ఆనందిస్తుంది. ఇంకా అది వెళ్ళి సింహం రాజుతో మాట్లాడుతుంది. రాజుగారు, నేను పోటీలో పాల్గొనాలనుకుంటున్నాను. తప్పకుండా. రాజాసింహం అలా అనగాని పప్పుకి ప్రాణం వచ్చినంత పని అవుతుంది. పోటీ మొదలవుతుంది. ఇంకా అందరూ అది చూసి ఆశ్చర్యపోతారు. అసలు పప్పు ఈ పోటీలో ఎలా పాల్గొంటుంది అని. వాళ్ళు పప్పుని చూసి ఆశ్చర్యపోవడంలోనే సరిపోతుంది. ఎవరూ వాళ్ల పరుగు పందెంలో ధ్యాస పెట్టలేదు. ఇంకా దానివల్ల పప్పు అందరికన్నా ముందు వెళ్ళిపోతుంది. ఇంకా పోటీలో గెలుస్తుంది. అన్ని జంతువులు చాలా ఆనందిస్తాయి. పప్పు దాని ట్రోఫీ తీసుకుని దాని మిత్రుడి దగ్గరికి వెళ్తుంది. ఇంకా దాంతో ఇలా అంటుంది, నాలోని ప్రత్యేకతను నాకు తెలియజేసింది నా మిత్రుడు చేప. నీకు ధన్యవాదాలు మిత్రమా. పులి ఇంకా చిరుత సింహం అన్నదమ్ముల యుద్ధం. ఒకప్పటి విషయం. ఒక అడవిలో గౌరవ్ అని ఒక సింహం ఉండేది. అతను అతని ప్రజలను ఎప్పుడూ రక్షిస్తూ ఉండేవాడు. ఇంకా ఎప్పుడూ వాటికి మంచి జరగాలి అని పనులు చేస్తూ ఉండేవాడు. పక్కన అడవిలో ఉండే మీకు అనే చిరుత ఎప్పుడూ ఈ సింహం రాజ్యాన్ని ఆక్రమించాలి అని ఆలోచిస్తూ ఉండేది. ఒకరోజు అది గౌరవ్ అడవిలో ఉండే ఒక కోతిని చంపేస్తుంది. ఈ విషయం వినగానే గౌరవ్ మీకుని కలవడానికి వెళ్తాడు. అక్కడ మీకు గౌరవ్కి ఒక సవాల్ వేస్తుంది. అరే గౌరవనా, నీ అడవిని నాకు అప్పచెప్పు. నీకింకెప్పుడు మీ అడవిలోని జంతువులని చంపను. చెప్పు, ఏమంటావు నువ్వు? ఆ తర్వాత అవన్నీ నా కోసమే పనిచేస్తాయి. మీకు మాటలు విని గౌరవ్ సింహానికి దాని ప్రజల గురించి చాలా చింతగా ఉంటుంది. అతను సహాయం అడగడానికి అతని మిత్రుడి దగ్గరికి నది దాటి అవతలి వైపుకు వెళ్తూ ఉంటాడు. మీకు చిరుత సింహం నది దాటడం చూసి అడవి మొత్తం చాటింపు వేస్తుంది. చూసారా, నేను భయపెట్టగానే మీ రాజాసింహం ఎలా భయపడి పారిపోయిందో. నదిని దాటేసి పారిపోయాడు. మీకు వెంటనే పరిగెడుతుంది. నది దాటి అవతలి వైపు ఉన్న గౌరవ సింహంతో ఇలా అంటుంది, ఈ ప్రజలను వదిలిపెట్టి పిల్లిలాగా పారిపోతున్నావా? ఇప్పుడు ఇంక నిన్ను చంపి తీరుతాను. ఈ అడవిని పాలించడానికి
నువ్వు అసలు యోగ్యుడవే కాదు, అందుకే నిన్ను చంపేస్తా. మీకు గౌరవ్ పైన పడి దానిపైన దాడి చేస్తూ ఉంటుంది. ఇంకా గౌరవ్ని నదిలో పడేస్తుంది. చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. మీకు చిరుత చాలా సంవత్సరాలు అడవిలో ఉండి అందులోని ప్రజలందర్నీ సతాయిస్తూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు గౌరవ్ కొడుకు కూడా పెద్దవాడవుతాడు. ఒకరోజు గౌరవ్ కొడుకు మిత్రుడు చిరుత అతన్ని కలవడానికి వస్తుంది. ఇంకా ఇలా అంటుంది, బాబూ, మీ నాన్న ఈ అడవిని వదిలిపెట్టి పారిపోలేదు. పక్కన అడవిలో ఉన్న సింహాన్ని సహాయం అడగటానికి వెళ్ళబోయాడు. కానీ అప్పుడే ఆ మీకు చిరుత అతనిపైన దాడి చేసి చంపేసింది. చిరుత మాటలు విని సింహం ఇలా అంటుంది, ఏమంటున్నావు అంకుల్? మేము ఇప్పటి వరకు మా నాన్నని దోషిగానే పరిగణిస్తున్నాము. ఆయన అడవిలో ఒంటరిగా వదిలేశాడు అని. ఆ బాబు, ఇదే నిజం. నువ్వు ఇప్పుడు వెళ్ళి మీ నాన్న కలని నిజం చేసిరా. ఇంకా అన్యాయమైన చిరుతని రాజసింహాసనం నుంచి తప్పించు. అప్పుడే మీ నాన్న పేరు నిలబడుతుంది. అది వినగానే రాజా కొడుకు సింహం వేరే అడవికి వెళ్తాడు. దారిలో అతను కాస్త దారి తప్పితే అతనికి ఒక లేడీ కనిపిస్తుంది. అది ఆ సింహానికి సహాయం చేయడానికి ఒప్పుకుంటుంది. ఆ లేడీ ఇంటి పక్కనే అతనికి వాళ్ళ నాన్న దొరుకుతాడు. వాళ్ళ నాన్నని చూసి కొడుకు చాలా ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ లేడీ అతనికి చెప్తుంది, అదే వాళ్ళ నాన్న నీళ్లలో మునగకుండా కాపాడింది అని. ఇంకా ఆయనకే వైద్యం చేశాను అని. ఇప్పుడు ఆయన చాలా బాగా అయ్యారు అని. గౌరవ్ అతని కొడుకుని చూడగానే చాలా ఆనందపడతాడు. ఆ తర్వాత అతని కొడుకు ఆ పులి గురించి జరిగిన విషయమంతా చెప్తాడు. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ నాన్నగారి మిత్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన సేన సహాయంతో ఆ పులిని అక్కడి నుంచి వెళ్ళగొడతాడు. ఇంకా దాన్ని చంపేస్తారు. ఆ తర్వాత మళ్ళీ అందరూ కలిసి వాళ్ళ అడవిలోనే ఆనందంగా ఉంటారు. రమ ఇంటి లోపల ఒక చిన్న ఎలుక ఉండేది. వంటగదిలో అదొక చిన్న గుహ కట్టుకుని ఉంటుంది. ఇంట్లో మనుషులందరూ పడుకోగానే అది బయటికి ఇంటి లోపలికి వచ్చి తినడానికి సామానంతా తీసుకుని దాన్ని గుహలోపలికి వెళ్ళిపోయాడు. అలానే అది 6 నెలలుగా అదే ఇంట్లో ఉంటూ ఉంటుంది. ఒకరోజు అక్కడ ఎండలు బాగా ఉన్న కారణంగా ఇంట్లో సభ్యులందరూ హాయిగా పడుకుని ఉంటారు. అప్పుడు ఎలుక చూస్తుంది, బయట వాకిట్లో ఒక పక్షి కొట్టుకుంటూ ఉంటుంది. ఎలా అయితే అది దాని ఆఖరి శ్వాస పీలుస్తున్నట్టు. అరే, ఇది ఇంత చిన్న పక్షి, దీనికి ఏమైంది? నేను వెళ్ళి చూడాలి. ఇంట్లో వాళ్ళు లేవకన్నా ముందే నేను దీనికి సహాయం చేస్తా. ఎలుక కొన్ని నీళ్లు తీసుకుని వెళ్ళి ఆ పక్షి మొహం మీద కొన్ని చల్లుతూ ఉంటుంది. ఆ పక్షి స్పృహ కోల్పోతుంది. అప్పుడు ఎలుక మెల్లిగా దాన్ని తీసుకుని ఎండలో నుంచి పక్కకు తీసుకెళ్లి ఒక చెట్టు కింద నీడలో కూర్చోబెడుతుంది. అరే పక్షిలే, అసలు నీకేమైంది? ఏంటి ఈ విషయం? అది చాలాసేపు పక్షికి గాలి ఊపుతూ ఉంటుంది. ఇదంతా ఈ ఎండ వల్లనే అయి ఉంటుంది. చాలా రోజులుగా ఇది ఏమీ తినలేదు, తాగలేదు అన్నట్లుగా కనిపిస్తుంది. కాసేపటి తర్వాత పక్షికి స్పృహ వస్తుంది. అది ఎలుకకి ధన్యవాదాలు చెప్తుంది. నీకు చాలా ధన్యవాదాలు ఎలుక. మేము చాలా రోజుల నుంచి ఒక్క నీటి బొట్టు కూడా నా గొంతులోకి తీసుకోలేదు. అక్కడ ఇక్కడ తిరిగాను, కానీ నాకు ఎక్కడా నీళ్లు దొరకలేదు. ముందైతే జనాలందరూ వాళ్ళ ఇంటి ముందర కాస్త బియ్యం నీళ్లు బయట పెట్టేవారు. ఈ మధ్య కాలంలో అయితే అందరూ అలా పెట్టడం మర్చిపోతున్నారు. ఇంత మండు టెండలో అక్కడ ఇక్కడ వెళ్తూ తిరుగుతూ ఉంటే నా రెక్కలు కాలిపోతూ ఉన్నాయి. చూడు, నా పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందో అనిపిస్తోంది. నేను ఇంకా ఎక్కువ కాలం బ్రతకనేమో అని. ఎలుకకి పక్షిపైన జాలి కలుగుతుంది. అప్పుడు అది ఇలా అంటుంది, నువ్వు అలా అనకు. నేను ఇక్కడ 6 నెలలుగా ఉంటున్నాను. ఇంకా నాకు తెలుసు, ఇక్కడ తినడానికి చాలా వస్తువులు ఉన్నాయి. ఇక్కడ వీలైతే రోజు చాలా భోజనమైతే బయటపడేస్తారు. ఇవాటి నుంచి ఇక్కడే ఉండు. నేను నీకోసం రోజు బయటపడేసిన కొన్ని బియ్యం నీళ్లు పెడతాను. నిజంగా? ఎలుక పక్షి కోసం రోజు వాకిట్లో కొన్ని నీళ్లు ఇంకా బియ్యం పెట్టడం మొదలుపెట్టింది. ఇంకా రోజు ఆ పక్షి వచ్చి నీళ్లు తాగేది, బియ్యం కూడా తినేది. ఇంకా ఇప్పుడు దాని పరిస్థితి ముందు కన్నా చాలా బాగా అవుతుంది. ఒకరోజు ఆ ఇంట్లో ఒక చిన్న పిల్ల పింకీ ఎలుక ఇలా చేయడం చూస్తుంది. తను వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది, అమ్మా, మా టీచర్ కూడా మాకు చెప్పింది, ఎండాకాలంలో ఇంటి బయట బియ్యం ఇంకా నీళ్లు పెట్టాలి అని.
హా తల్లి, తప్పకుండా. అమ్మ ఇంకా కూతురు కలిసి ఇంటి బయట నీళ్లు ఇంకా బియ్యం పెట్టాలి అని నిశ్చయించుకుంటాయి. ఎలుక అది చూసి చాలా ఆనందపడుతుంది. ఇంకా మెల్లిమెల్లిగా గ్రామ ప్రజలందరూ మేల్కొంటారు. ఇంకా వాళ్ళ ఇంటి బయట బియ్యం ఇంకా నీళ్లు పెడతారు. ఇంకా ఇప్పుడు గ్రామంలోని ఏ పక్షి కూడా గాయపడి ఎవ్వరికీ కనబడలేదు. ఎందుకంటే అందరి మనసు ఇంకా కడుపు నిండి ఉండేది.